దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మేఘ స్తంభములో నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అహరోను మిరియాములతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ముందు మేఘములో నుంచి దిగాడు ఆయన. మేఘ స్తంభములో దిగి ఆయన ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున వద్ద నిలిచి అహరోనును మిర్యామును పిలిచాడు. వాళ్ళు ఎవరు అసలు? అహరోను, మిర్యాము, మోషే, ఈ ముగ్గురు ఒక తల్లి పిల్లలు. అయితే ఒక తల్లి పిల్లలైనా ఏమొచ్చింది అక్కడ? వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? మోషేను చూసి ఓర్వలేకపోయారు. మిరియాము పెద్దది కదా, అక్క కదా, మోషే కంటే పెద్దది కదా. చెప్పాలి అంటే మోషేను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పెట్టి కాచుకొని తమ్మని కొరకు ఎదురు చూసి ఐగుప్తు రాణి ఆ చేతిలో తీసుకెళ్ళిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ పోయి దాదిని పిలుచుకొస్తానని వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి రకరకాలుగా సహాయపడింది కదా. మోషే కంటే చాలా పెద్దది కదా. కానీ మోషేని చూసి ఏమైపోయినారు? అసూయపడ్డారు. ఈరోజు అదే పరిస్థితి. ఒక విశ్వాసిని చూసి ఒక విశ్వాసి అసూయపడుతూ ఉంటారు. ఒక సేవకుని చూసి ఇంకొక సేవకుడు అసూయపడుతూ ఉంటాడు. ఒక పాస్టర్ని చూసి ఇంకొక పాస్టర్ అసూయపడుతూనే ఉంటాడు. అన్నదమ్ముల్లోనే అసూయలు వచ్చేసాయి, అక్క చెల్లెల్లోనే అసూయలు వచ్చాయి. చూడు ఎంత చక్కగా ఉందో. అయితే దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి అన్నీ తెలుసు కదా. ముందు మాట్లాడుకున్నాం మనం. నీకు ఏది అవసరమో ఆయనకనే తెలుసు. నీకేం జరుగుతుందో కాబట్టి మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క దృష్టిలో మనం ఉండాలి. అందుకే ఒక పాట ఉంది, నేను తీసాను, అది ఎందుకో పాడలేకపోయాను. నీ దేవుని సన్నిధిలో నిల కనబడను, నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని కనబడను, నీవు సిద్ధపడుమా. కాబట్టి మనము సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో కనపడేదానికి సిద్ధపడాలి. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను మోషేతో ఎట్లా మాట్లాడతాడంట? గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఏమనుకుంటున్నావు? ఏం అహరోను మిరియమ్మ ఏంటి మోషేని చూసి ఏమనుకున్నారు? అసూయపడ్డారా? నేను ఎన్నుకున్నాను. ఎలాంటి వాడు తెలుసా? మీలాంటి వాడు కాడు. అంతే అక్కడ ఉండే జవాబు. మీలాంటి వాడు కాదు ఆయన. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు పొందలేం? మనలో ఆ యథార్థత లేదు, మనలో ఆ సమర్పణ లేదు. మనం దొంగలం. లోపల ఒకటి బయట ఒకటి. ఇంట్లో ఒకటి చేస్తాం, బయట ఒకటి చేస్తాం. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఒకటి మాట్లాడతాం, బయట ఒకటి మాట్లాడతాం. ఏం ప్రయోజనం? కాబట్టి నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా ధైర్యం తెచ్చుకున్నావు? నీకు ఎట్లా ధైర్యం వచ్చింది అసలు?
అంటే దేవునికి నువ్వు లోబడలేదని అర్థం, దేవుని మాటను నువ్వు లెక్క చేయలేదని అర్థం. సహపాఠి సహోదరుని పైన నువ్వు అసూయ పడ్డావు అంటే నీ దేవుని పైన అసూయ కలిగిన వాడవే కదా. ఇది వాస్తవం. ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది మనము గ్రహించలేకపోతూ ఉంటాం. దీన్ని గ్రహించకనే చెడ్డ ఆలోచనలు, చాలా తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాం, చెడు ఆలోచనలు కలిగి ఉంటాం. ఎవరి మీద? మనుషుల మీద. మనుషులు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వారు. మనుషులు ఎవరు? దేవుని స్వరూపం కలిగిన వారు. మనుషులు ఎవరు? దేవుడు పుట్టించిన వారు. మనుషులు ఎవరు? దేవుని పోలిన వారు. దేవునిపై అనుమానం కలిగి ఉంటావు, ఏం ప్రయోజనం? మరి అలాంటప్పుడు ఎలా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందగలవు? ఆలోచించు. కాబట్టి సొంత తమ్ముని పైన నువ్వు ఏం చేసావు? చెడుగా ఆలోచించావు. సొంత తమ్ముని పైన విరోధంగా ఆలోచించావు. కాబట్టి యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. యెహోవా మీద దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చింది? తన దాసుని పైన అసూయ పడినటువంటి వారి మీదకి వచ్చింది. ఎవరు వాళ్ళు? సొంతము అక్క అన్నే, ఎవరో కాదు, కొంతోళ్ళు కాదు. సొంత అన్న అక్కలోనే ఇంత ఉందంటే ఇక మిగతా వాళ్ళల్లో ఎందుకు ఉండదండి? ఆలోచించాలిగా. ఎంత ద్వేషం ఉంది ఈరోజు అందరిలో ఉంది. సొంత అన్న అక్కలో ఉంది, అన్నదమ్ముల్లో ఉంది, అందరిలో ఉంది. నుంచి వచ్చింది మనకు. అది వాళ్ళతోనే కదా మనం వచ్చినాం ఈ లోకానికి. మనమేం డైరెక్ట్ రాలే. వాళ్ళ నుంచి ఒక్కొక్క తరం కొడుతూ పోతూ ఈ తరానికి వచ్చాం మనం. వాళ్ళే మన పితరులు. మనమేం పైనుంచి ఊడిపడలే. అందుకే మనకు అసూయ, అందుకే మనకు చెడ్డ ఆలోచన, అందుకే మనము చెడుగా ఆలోచిస్తాం. కాబట్టి చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. నేను నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడగలను. నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు అసూయపడ్డావు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు? ఎందుకు గుసగుసలు? ఎందుకు అతని పైన అజమాయిషీ చేయడానికి ఇష్టపడ్డావు? మోషేకు విరోధముగా మాట్లాడటానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. బా చూడు, మరి దేవుడు మనిషితో ఉంటాడా? ఉండడా? ఉంటాడు. నీతో లేడేమో. ఎందుకు లేడు? నువ్వు అహరోను మరియమ్మలాగా ఉన్నావేమో, మిరియమ్మలాగా. మోషేతో ఉన్నాడు. మనతో ఎందుకు ఉన్నాడు? మనం కూడా యథార్థంగా ఉంటే మనతో ఉంటాడు. మనలో యథార్థత లేదు కాబట్టి మనతో లేడు. గనుక ముఖాముఖిగా మాట్లాడతా చూడు అంటాడు. చూడండి, ముఖాముఖిగా మాట్లాడిన లేదు, చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 34. వచనం చదువుకుందాం. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. చూసారా ఎంత గొప్ప విషయం. అలాంటి ప్రవక్తతో విడ్డూరంగా మాట్లాడతావా? అలాంటి
దేవుని సేవకుని ఇష్టానుసారంగా మాట్లాడతావా? మరి నీకు దేవుని భయం ఉందా? ఒకసారి ఆలోచించుకో. ముఖాముఖిగా దేవుని ఎరిగినవాడు, దేవుని గుర్తించినవాడు, చూచినవాడు ముఖాముఖిగా ఎక్కడ చూశాడు? దేవుని ఎక్కడ చూశాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి, నిర్గమకాండములో ఉంటుంది ఆ మాట. నిర్గమకాండములో మాట్లాడతాడు దేవుడు. ఎన్నో అధ్యాయం? చూడండి 33వ అధ్యాయం, నిర్గమకాండము 33వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం నుంచి చదువుదాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదము, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు అని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును చూచి నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. అంతేనా? కంటిన్యూ ఉందే? కాదు. ఒకటి అది, ఇంకొకటి ఉంది, అది తొందరగా జ్ఞాపకం రాలే నాకు. అది చూసిన తర్వాత ఏమవుతాడంటే మోషే పడిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన తట్టి లేపుతాడు, ఆయనే లేపుతాడు. కాబట్టి ముఖాముఖిగా దేవుని చూచినవాడు మోషే, మామూలు విషయం కాదు ఇది. అలాంటి వ్యక్తితో మీరు ఇలా ప్రవర్తించడం ఎంత సమంజసం, ఎంత న్యాయం? ఈరోజు ఆట ఆడుకుంటుంటారు సేవకులతోనూ పాస్టర్లతోనూ సంఘస్థులంతా, నువ్వెంత అని. ఆ ప్రతిఫలం ఉంటుంది వాళ్ళకు. దేవుడు వదిలిపెట్టాడు ఎవరిని. అయితే ఈ సేవకుల్లో కూడా, ఈ పాస్టర్లలో కూడా యథార్థత ఉండాలి. ఉంటే తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు వాళ్ళకు. గనుక దేవుని యందు
భయం కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క స్వరూపమును చూచేవారముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క గొప్పతనం. చూడండి దయచేసి, ఇవన్నీ మనకు బోధిస్తూ ఉంది అంటే ఎవరు బోధిస్తున్నారు? ఆయన కృప ఇవన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూద్దాం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము ఒక మాట అంటాడు అక్కడ 8లోనే, మనం చదివాము ఇప్పుడే. ఏమంటాడు అక్కడ? అతడు ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా? నిదానించి చూస్తాడు. చెప్పాడు కదా, ఇప్పుడు మనం విన్నాం కదా. ఏమన్నాడు? నేను వెళ్ళిన తర్వాత, నా మహిమ ముందుకు వెళ్ళిన తర్వాత, నిన్ను దాటి వెళ్ళిన తర్వాత వెనక నుంచి నన్ను చూడు. ముందు నన్ను చూడలేవు, చూస్తే బ్రతకవు. కాబట్టి దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో మోషే ఒకసారి ఆలోచించాలి. అందుకే మోషే లాంటి భక్తుడు, నా వంటి భక్తుడు వస్తాడు మీకు అని మోషే కూడా ఇజ్రాయెల్తో చెప్తాడు అన్నమాట. ఆ భక్తుడు ఎవరు తెలుసా? ఆ భక్తుడు ఎవరు? కీర్తనలు 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఏంటి? నీవు నా కుడి పార్శ్వాన కూర్చో. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నవాడు ఎవరైనా మోషే లాంటి భక్తుడు, ఇల్లంతటిలో యథార్థంగా ఉన్నవాడు, నమ్మకమైన వాడు మన యేసు ప్రభువు. ఆయన అలాంటి వాడిని దేవుడు తయారు చేశాడు, కుమారునిగా సిద్ధపరిచాడు, కుమారత్వం కలిగి ఈ లోకానికి వచ్చాడు. మోషే ఇలా జీవించాలని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిని మనము గమనించాలి, గుర్తించాలి. కాబట్టి దూషణ పాలు కాకూడదు. అందుకే పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. చూడండి, మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం ఈ పని చేయాలి. మోషే కూడా రిటర్న్ ఏం చెప్పలే. వాళ్ళ అక్కకు కానీ, వాళ్ళ అన్నకు కానీ, అహరోను వాళ్ళ అన్నే, ఆయనకి ఈయనకు 3 సంవత్సరాలు తేడా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఆయన దూషింపబడియు ఏమీ కానీ చెప్పలే. ఆ తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనము పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకెళ్ళను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థ నొందితిమి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళాలి, తిరగాలి, మారు మనసు పొందాలి, రక్షణ కలిగి జీవించాలి, తప్పును ఒప్పుకోవాలి, పాపం నుంచి విడుదల పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఇంకా తప్పు చేస్తూ ఉంటాం, అసూయ ఉంటుంది మనకు, రకరకాల ఆలోచనలు మనకు. వాక్యానుసారంగా ఎందుకు మనం ఆలోచించము? అట్లా ఆలోచించేవాడు పనికిరానాడు. మనమందరం వాడు చేతగానాడు, వాడు దౌర్భాగ్యుడు, వాడు చాలా చెడ్డోడు. ఎందుకు?
మేము నీతి మాటలు మాట్లాడుతుంటే నువ్వు అడ్డంగా మాట్లాడితేట వాక్యం చెప్పినట్టు, వాక్యం పక్కన పెట్టేట్లా. ఇది మన బతుకు. కాబట్టి మన ఆలోచనలు సరి చేసుకోవాలి. అప్పుడే ఆయనలో మనం పాలివారం అవుతాం. మనము సరిగా లేకుండా ఆయనలో పాలివారం అయితే కాలేం. అందుకే అలాంటి పరిస్థితి మేరకు మనము మన జీవితాలను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అందుకని చాలా చక్కగా ఇక్కడ మాట్లాడతాడు. చూడండి మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడు? యెహోవా మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో ఎలాంటి వాడు? మిక్కిలి సాత్వికుడు. బా, ఎంత గొప్ప బిరుదు ఇచ్చాడు దేవుడు మోషేకు. మనకుందే ఆ బ్రతుకు? ఆలోచన ఉందే అసలు మనకు? మనకు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప, నేను చాలా మంచివాణ్ణి, నేను అందరితో బాగా మాట్లాడతాను, అందరు నన్ను మంచోళ్ళు అంటారు కదా. దేవుడు అన్నాడా? ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషేను. మళ్ళీసారి జ్ఞాపం చేసుకుందాం. యెహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మాట ఇంకొకరు ఎవరు అన్నారు కదా పరిశుద్ధ గ్రంథంలో. చూద్దాం ఆ మాటను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు అంటున్నాడు నేను సాత్వికుడను. ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషే సాత్వికుడు అని. చూసారా? యేసు ప్రభు మనిషిగానే ఉన్నాడు, కానీ మనిషిగానే జీవిస్తూ ఉన్నాడు. ఏ పాపాన్ని చేయకుండా ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు. మోషే మనిషిగానే ఉన్నాడు, మనిషి అయి ఉన్నాడు, తల్లిదండ్రులకి పుట్టాడు, కానీ ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధిలో సాత్వికుడుగా ఉన్నాడు, మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. అట్టి సాత్వికత మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే సాత్వికమైనటువంటి భోజనం భుజించే అర్హత, హక్కు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మోషే నిజంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ ప్రకారము మొరపెట్టేవాడు, చిత్తాన్ని బట్టి నడిచేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు మోషే? వాళ్ళ అక్క పరిస్థితి బాగలేదు. ఏమైపోయింది? వాళ్ళ అక్కకు కుష్ఠరోగం వచ్చేసింది. అసూయపడింది వాళ్ళ అక్క మోషే మీద. ఏమొచ్చింది చూద్దాం ఆ మాటను ఒకసారి. 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 10వ వచనం. వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చూసారా? కుష్ఠరోగం వచ్చిందే. చాలా మందికి కుష్ఠరోగం ఉంటుంది కానీ తొందరగా అర్థం కాదు. పాపపు కుష్టు అంటారు దాన్ని. కుష్ఠరోగం వచ్చేసింది, తెల్లగా అయిపోయింది. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపకయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, పాపం చేశాం, మేము అసూయపడ్డాము, మోషేను సనిగాము. మోషే చిన్నోడు కదా, మేము పెద్దోళ్ళం కదా అని గర్వించినాం మేము, కాబట్టి మనం క్షమించయ్యా మొత్తుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, అప్పుడు 13వ వచనంలో మళ్ళీ ఏం చేస్తాడు? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాను మొరపెట్టాడు.
మోషే మళ్ళీ ఏం చేశాడు? ప్రభువా, ఈమె నా పైన అసూయ పడింది, పర్వాలేదు, క్షమించు నాయనా. యేసుప్రభు ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళు కొడుతున్నారు నన్ను, వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, అయినా వీళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు. చూసారా? అది దేవుడు మనకిచ్చినటువంటి సుగుణం. దాన్ని మనం అవలంబించాలి. కానీ అసూయపడము, గర్వపడము, చిన్నాభిన్నంగా హద్దు లేకుండా మాట్లాడటం, దానివల్ల మనం పాపమే పెంచుకుంటాం. పరలోకం రాదు మనకు. మనం అనుకుంటుంటాం, మనం చోటన ఉంటాము, నేను ఎవరికి కనరాను, అవతలో నెట్ను కూడా నేను చెడ్డగా ప్రత్యక్షింపచేయాలి అందరిలో అనుకుంటాం. దానివల్ల నష్టపోయేది నువ్వే. మరి ఎక్కనే ఇప్పుడు నష్టపోయింది. మత్తుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. చేయగానే ఏమంటున్నాడు దేవుడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గు పడును కదా, ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. చూసారా? రోగం బాగైంది. అప్పుడు మళ్ళీ కదిలినారు. అంతవరకు ఇజ్రాయేలు అందరూ కూడా అక్కడే ఉండిపోయినారు. ఎంత గొప్ప విషయం! దేవుడు ఊరుకోడు. నిదానమే ప్రధానం. నిదానం ఉంటుంది దేవుని దగ్గర, సమాధానం ఉంటుంది దేవుని దగ్గర, నీతి ఉంటుంది దేవుని దగ్గర, అన్యాయం ఉండదు. ఇది వాస్తవం. గనుక మనం సిద్ధపడాలి. అహరోన్లా మనము కుష్ఠరోగం తగిలించుకొని బలలో పాలు పొందొద్దు, క్షమాపణ పొంది పాలు పొందాలా. మోషేలా మనం మన జీవితాలను గడుపుకుంటూ ఆయనతో మనం ఏకీభవించడం నేర్చుకోవాలా. అది దేవునికి ఇష్టమైనటువంటిది. గనుక అట్టి నిజంగా దేవుని యొక్క పరిశుద్ధతను మనం అనుభవించినప్పుడే మనము ఆ బలలో చేవేయటానికి అర్హులము. గనుక మోషే వలె మనము యథార్థమైనటువంటి జీవితం అనుభవించి మోషేలాగా మనము నిజంగా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన ఇంట్లో నమ్మకంగా ఉంటే ధన్యులమవుతాం. కాబట్టి మనము అధైర్యపడకూడదు. ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, వస్తాయి. వాటన్నిటినీ అధిగమించటానికి దేవుని యొక్క మహాకృప మనకు తోడై ఉంటుంది. వాటిని అధిగమించటంలో ధన్యులమవుతాం. అందుకే భయపడకుడి అంటాడు యోహాను సువార్త 16:33. ఏమంటాడు? యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రాణ సంకటాలు వస్తాయి. కానీ ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఆయనను ధైర్యము తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించినాను అంటున్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను. మీరు లోకం జయించలే, మీరు లోకానికి లొంగిపోయారు. నేను లోకాన్ని జయించిన. స్పష్టంగా మాట్లాడుతాడు. నేను లోకాన్ని జయించినాను. మీరు లోకాన్ని జయించలే. మీరు లోకానికి బానిసలైపోయినారు. మాటలో కావచ్చు, చూపుల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, క్రియలో కావచ్చు, పద్ధతిలో కావచ్చు, నడవడికలో కావచ్చు, రకరకాల బలహీనతలు కలిగి ఉన్నారు. కానీ నేను బలహీనుడను కాను. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నిదానించాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. పదహారు చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. మాకు ఇబ్బందులు వచ్చినాయి, ఏంటి దేవుడు ఇటు చేసినాయి అనకూడదు. మనం దేవుని పైన సన్నగుడు కాకూడదు. మనం నాకేంది ఇట్లా అయిపోయానే, దేవుడు ఏంది నన్ను ఇట్లా చేసేనే అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. చూసారా, అక్కడ అహరోను ఏం చేశాడు? నిదానించి చూచాడు. ఎవరిని? మిర్యామును. నిదానించి చూశాడు. నిదానించి చూస్తే ఏమొచ్చింది? తెల్లగా కుష్ఠరోగం వచ్చేసింది. అయ్యో అని బాధపడడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా నిదానించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము, కనపడిన వాటిని నిదానించి చూస్తున్నాము, చాలా జాగ్రత్తగా చూస్తున్నాము, కనిపెట్టి చూస్తూ ఉన్నాము. నేర్చుకోవాలి మనం. తొందరపడి నాకు ఈ లేదే, నాకు కాలేదే, నాకు దొరకలేదే, ఇది కాదు. ముందు మనం చక్కగా నిలబడేది నేర్చుకోవాలా. కాబట్టి మోషే వలె మన బ్రతుకును మనం సిద్ధపరచుకుందాం, దేవునితో సమాధాన పడదాం, నిదానించి దేవుని మనం కనుగొందాం, ప్రభువులో మనం కొనసాగుదాం. విశ్వాసమును బట్టి ఐగుప్తుకు బానిసలం కాకుండా దేవుని యందు దీక్ష కలిగినటువంటి వారమై, నిరీక్షణ కలిగినటువంటి వారమై ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.